వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. 24వ వార్డులో 1,54,00,000 రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు కాలువను ప్రారంభించిన చింతకాయల పద్మావతి రాజేష్. అభివృద్ధికి చిరునామా అయ్యన్న పాత్రుడు కుటుంబమే. వార్డు ఇన్ఛార్జ్ దనిమిరెడ్డి మధు. నర్సీపట్నం పట్టణంలోని 24వ వార్డు దనిమిరెడ్డి వీధిలో మంగళవారం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును కాలువను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈరోజు మా వార్డు 24వ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ 2 సంవత్సరాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1,18,00,000 రూపాయలు అయ్యన్న పాత్రుడు గారు మా వార్డుకి ఇవ్వడం జరిగింది. మా వార్డులో డ్రైన్లు, కలవట్లు, రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేసుకున్నాం. ఇదంతా మాస్ ఏరియాలాగా ఉండేది మా వార్డు. అలాంటిది బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోనే ఇంకా 2-3 రోడ్లు ఉన్నాయి. అవి కూడా అయ్యన్న పాత్రుడు గారు ఇస్తానని చెప్పారు అమౌంట్. అవి కూడా పూర్తి చేస్తాం వాళ్ళ ప్రోత్సాహంతో. మా వార్డే కాదు, నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం కూడా సుమారు 500 కోట్లు తెచ్చారు అయ్యన్న పాత్రుడు గారు అభివృద్ధి కార్యక్రమాలకు. ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలకి ఏ నాయకుడి ఎంత గెలుపు ఓటములు సహజం. అయ్యన్న పాత్రుడు గారు కూడా 2 సార్లు ఓడిపోతే ఎవరెవరో గెలిచారు. ఈయనకి మిగతా నాయకులకి తేడా ఏంటంటే, ఆయన ఇది నా ఊరు, నర్సీపట్నం అంటే వీళ్ళంతా ప్రజలంతా నా కుటుంబం, నేను చేయకపోతే వీళ్ళకి అమలు చేస్తారు, వాళ్ళంతా నా మనుషులనే ఒకే ఒక భావంతో ఉంటారు ఆయన ఎప్పుడు కూడా. అందుకే ఈరోజు చూస్తే నర్సీపట్నం 45 సంవత్సరాల్లోని కూడా ఆయన రాజకీయంలోకి వచ్చిన దగ్గర నుంచి 80 నుంచి కూడా ఆయన తెచ్చిన హాస్పిటల్స్ కానీ, ఆయన తెచ్చిన కాలేజీలు కానీ, ఆయన వేసిన రోడ్ల మీదే మేమంతా కూడా సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్క పార్టీలు, ఎమ్మెల్యేలు రావచ్చు, ఏ రోజు కూడా నర్సీపట్నం అభివృద్ధి వైపు ఎప్పుడు కూడా బుర్రపెట్టలేదు. మనం చూసుకుంటే గతంలోనే గత 5 సంవత్సరాల్లోనే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పెట్లగానే గెలిచిన తర్వాత ఏ వార్డులోని కూడా డెవలప్మెంట్ లేదు, అయిపోయింది. వాళ్ళు ఏంటంటే నాకు ఏటెత్తావు కాంట్రాక్ట్, నువ్వు ఎంత కాంట్రాక్ట్ నువ్వు వర్క్ తీసుకుంటే నాకు ఎంత ఇస్తావు అనే భావనలో ఉండిపోవడంలో కాంట్రాక్ట్లు కూడా వచ్చేవారు కాదు. కాంట్రాక్ట్లు చెప్పేవారు మాతో స్వయంగా. ఎందుకు ఉదాహరణకు మా వార్డులోనే ఇక్కడ చెరువు దగ్గర పార్క్ వెనకాల శంకుస్థాపన చేసాడు రోడ్డు పెట్లగానే. ఆ దెమ్మ అలాగే ఉంది, రోడ్డు వేయలేదు. ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో 4-5 ఏళ్ళు కలిసిపోయింది తప్ప ఎవరు దాని ముఖమే చూడలేదు. వాళ్ళకి వీళ్ళకి అదే తేడా. అవి ఎక్కడి నుంచో వచ్చాడు. ఈరోజు నర్సీపట్నం అభివృద్ధి చేస్తుంటే చూడలేక సృష్టి శాస్త్రాన్ని కూడా అడ్డుకుందామని ప్రయత్నం చేశాడు. అది విఫలమైంది అనుకుంటే కాదు చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఆపితే ఆగిపోయింది కాదు. ఈరోజు నర్సీపట్నం అంటే అభివృద్ధి చెందిందంటే ఒక అయ్యన్న పాత్రుడు గారి కుటుంబం వల్లే. మా వీధిలో మా ఫస్ట్ ఇక్కడ పెద్దమంది ఉంది, శివపురంలోనే పెద్దమంది దగ్గర ఏమైంది, వైసీపీ టైంలో రోడ్డుకి పెద్ద కన్నం పడిపోతే ఆ కన్నంలోంచి జనం పడిపోయేవారు. అందులో పడిపోతుంటే అది ఏం చేయాలా, కింద పూర్తిగా తీసేసి డ్యామ్ కట్టాలి. అది కట్టడం మానేసి పెట్లగానే చాలా ఏం చేశారు, లోపల తోరలా పెట్టేసి మీద కాంక్రీట్ వేసారు. కాంక్రీట్ వేస్తే ఇలాంటి వర్షం వస్తే నీరు వెళ్ళిపోయింది కాదు, వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, నీరు వెనక్కి వచ్చేసి పొలాల్లోకి వెళ్ళిపోయింది, ఇళ్లలోకి పోయింది. పాములు విపరీతంగా కప్పలేదు, ఇళ్ళకి వచ్చి ఇల్లు ప్రజలు భయభ్రాంతులు చెందేవారు. రైతులు వ్యవసాయాలు పోయి పొలాలు ఉండిపోయి నీరుతో ఉండిపోతే మా విజయ్ చూసి, అయ్యన్న పాత్రుడు గారు పెద్ద అబ్బాయి చూసి, మా ప్రభుత్వం వచ్చిన తెలుగుదేశం అయ్యన్న పాత్రుడు గారు గెలిచిన వెంటనే ఆ కలవర్తి వేసి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మాటిచ్చారు. మాటిచ్చిన ప్రకారంగా మా ప్రభుత్వం వచ్చినట్టే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్టే ముందు ఇమీడియట్ గా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ మధు వేయించారు. ఇలాంటి కాదు, అంటే చిత్తశుద్ధి ఉండాల. నాయకుడు అన్నవాడు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, చేశాడు లేరా అనిపించుకుంటారు. అలా కాదు, ఏం చేశాడు అనిపించుకోవాలా. అది ఒక అయ్యన్న పాత్రుడు గారి కుటుంబానికి చెందిందని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటారు.